ఇవేమి నా మాటలు నేను దాన్ని ఏమైనా ఫ్యాబ్రికేట్ చేసి మాట్లాడించానా? ఎస్పీ గారి మాటలను వచ్చి ఇంకో టోన్ పెట్టి మాట్లాడించానా? చెప్పండి, ఏంటిది? దేనికోసం? ఇన్సిడెంట్ జరిగింది, జరిగిన వెంటనే రిటర్న్లో వచ్చినప్పుడు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ విషయం తెలిసింది. వెంటనే అక్కడ ఉన్న మా కార్యకర్తలను వచ్చి వాళ్ళ ఇంటికి పంపించి, హాస్పిటల్కి పంపించి వాళ్ళ మంచి చూడమని చెప్పి 10 లక్షల రూపాయలు ఎస్కేసీ కూడా వాళ్ళకి వచ్చి ఆర్థిక సహాయాన్ని కూడా ప్రకటించి చేయడం జరిగింది. ఇది మానవత అంతా. ఏ ఒక్కరైనా సరే మానవత. అది చూసి అయ్యో పడిపోయారంటే ఆయన ఆసుపత్రి తీసుకెళ్ళని చెప్పడం ఆ ధర్మం కాదా? ఇది వచ్చి తెలుగుదేశం నాయకులు, తెలుగుదేశం మంత్రులు, లేకపోతే ఈటీవీ, లేకపోతే ఏబిఎన్, లేకపోతే TV5 చెప్పాలా మాకు? మాకు తెలీదా? ఏంటిది? చూడండి, మీరు ఆ భద్రత ఉంటే ఇప్పుడు తీపోసి మనం భద్రత ఇచ్చాము అంటారు. ఎక్కడ భద్రత ఉందో చూడండి. ఇప్పుడు చూడండి, ఫోటోల్లో మీ బాధ్యత కాదా? పోనీ ఏమైనా మొబిలైజేషన్ పెట్టుకొని లారీలు మీలాగా వచ్చి ఏదో మొన్న చంద్రబాబు నాయుడు మా మీటింగ్ జరుగుతున్నప్పుడు, లేకపోతే మంత్రులు మీటింగ్ జరుగుతున్నప్పుడు ఉన్నట్టు మా మొబిలైజేషన్ ఎక్కడైనా సరే బస్సుల్లోనూ లారీల్లో లేకపోతే పెట్టి తీసుకొచ్చామా? ప్రకటిస్తే ఆడంతా ఆడే ప్రజలు స్వచ్ఛందంగా, కార్యకర్తలు మా నాయకుడు వస్తున్నాడని చెప్పి స్వచ్ఛందంగా వస్తుంటే మీకు కడుపు మండి మా పని అయిపోయింది అని ఈ రకమైన కుంచెల తత్వంతోనూ కుటుంబంతోనూ చేస్తున్న ఈ కార్యక్రమాలు ఈ వాస్తవం కాదు చెప్పండి. ఇవన్నీ మీరు భక్తులు అనడానికి ఇవి సాక్ష్యాలు కాదా? ప్రతిరూపాలు కాదా? చూస్తున్నాను 2 రోజులు పెట్టి టీవీలో ఎంత ఏ రకంగా వాళ్ళ తాలూకా మా మాటలు కానీ, వాళ్ళ తాలూకా స్టోరీలు కానీ, లేకపోతే వాళ్ళ తాలూకా డిబేట్లు కానీ ఏ రకంగా ఉన్నాయనేది. ఒకవేళ ఇన్సిడెంట్ జరిగితే అది కానీ అక్కడ ఉంటే తప్పకుండా దాని మీద వెంటనే దాని మీద కావాల్సిన పార్టీ పరంగా కార్యక్రమాలు చేస్తాం, ప్రభుత్వ పరంగా ప్రభుత్వం చేస్తుంది, చట్టపరంగా చట్టపరంగా జరుగుతాయి. కానీ కాదు ఇక్కడ మేనిప్యులేషన్. ఇది అక్కస్తోనూ ఒక దుర్మార్గమైన ఆలోచనతోనూ వాళ్ళకున్న గతికన్నా గోక్కన డొక్కటం మరి విద్యను అన్నింటిని ఉపయోగించి చేసిన కార్యక్రమం ఇది. దీని గురించి వచ్చి 3 రోజులు ఇంకో పనిలే. ఆ కార్యకర్త మా కార్యకర్త ఆయన చనిపోయడం ఎంతో బాధించింది, ఎంతో బాధపడ్డాం. పార్టీ తరఫున వచ్చి ఆయనకి ఆర్థిక సహాయం చేశాం. నేను సూటు కడుగుతున్నాను చంద్రబాబు నాయుడిని, తెలుగుదేశం పార్టీని. మీ పర్యటనలో మీ కార్యకర్త చనిపోయినప్పుడు మీ గత 5 సంవత్సరాల్లో ఎప్పుడైనా మీరు ఎవరికైనా ఆదుకున్నారా చెప్పండి?